ఎగ్ రిట్రీవల్ నుంచి ఇంప్లాంటేషన్ వరకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసినా కూడా కొన్ని కేసెస్లో నెగిటివ్ వస్తుంది. సో అది ఏమై ఉండొచ్చు మ్యామ్ దానికి రీజన్? దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే మనము ట్రీట్మెంట్లో ఏం చేస్తున్నాము, ఎగ్స్ తీస్తాం, స్పర్మ్తో కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి పెడతాం ఐవీఎఫ్లో అయితే. బట్ పెట్టాకైనా అది నిలబడాలి అంటే ఆ ఎంబ్రియో షుడ్ బి హెల్దీ, ఇట్ షుడ్ బి జెనెటికలీ నార్మల్. ఇప్పుడు నేను చూసి ఎంబ్రియో జెనెటికలీ నార్మలా కాదా కనిపెట్టలేను. చూడడానికి ఎంతవరకు బాగుందో అంతవరకే తెలుస్తుంది, కానీ జన్యుపరంగా టెస్టింగ్ ఇచ్చినా కూడా తెలియదమ్మా. జెనెటిక్ టెస్టింగ్ ఇవ్వచ్చు, బట్ అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో జెనెటిక్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తాము, ప్రీవియస్లీ 2-3 అటెంప్ట్స్ చేసి మిస్క్యారేజెస్ అయ్యి, లేకపోతే ఆల్రెడీ జెనెటిక్లీ అబ్నార్మల్ బేబీ ఉండి, లేకపోతే ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ బాగా ఎక్కువ ఉండి 35-40 years ఉంటేనే జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. బికాస్ జెనెటిక్ టెస్టింగ్ ఈజ్ అగైన్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ టెస్టింగ్ చేయాలి అంటే ఒక గ్రేడ్ ఆఫ్ ఎంబ్రియో ఉంటేనే చేయగలం. అందరికీ చేయాల్సిన అవసరం లేదు యాజ్ పర్ రీసెర్చ్ ఆల్సో. చేస్తే డెఫినెట్లీ కనిపెట్టగలం, బట్ కనిపెట్టినా కూడా జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియో అయినా కూడా ఇంప్లాంట్ అవుతుంది 100% అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇంప్లాంటేషన్కి కూడా గర్భసంచి సహకరించాలి. మనం సహకరించేటట్టుగా అన్నీ అనుకూలంగా చేసినా కూడా లోపల ఎలా ఉంటుంది అనేది వీ కెనాట్ గెస్ అనమాట. సో ఇట్ ఈస్ ఆ రెండిటి మధ్యలో ఇట్స్ అ క్రాస్ టాక్, ఎంబ్రియో అండ్ ఎండోమెట్రియం అంటాము. ఆ రెండిటికి అది సింక్ అవుతేనే అది ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ వరల్డ్ వైడ్ స్టాండర్డ్ సక్సెస్ రేట్ ఇస్ యాక్చువల్లీ అరౌండ్ 40% ఓన్లీ ఫర్ సెల్ఫ్ గ్యామెట్స్, అంటే ఓన్ ఎగ్ ఓన్ స్పర్మ్తో. డోనర్ కూడా కలుపుకుంటే మనకు 60-70% స్టాండర్డ్. అది ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సక్సెస్ రేట్. యూ కాంట్ గో బియాండ్ దట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 year పాటు కపుల్ ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి దేర్ ఈజ్ 90% ఛాన్స్. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకపోతే 1 year ఎందుకు, 1 monthలోనే రావాలి కదా న్యాచురలీ ఆల్సో. సో ఇప్పుడు న్యాచురల్గా ఆ కపుల్కి ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు వాళ్ళు రెగ్యులర్గా కలుస్తుంటే 1 monthలోనే ఎందుకు రాదు ప్రెగ్నెన్సీ, ఎందుకు 12 months టైం పడుతుంది? బికాజ్ ఎవ్రీ టైం ఎంబ్రియో ఫార్మేషన్ కానీ గర్భసంచిలో అనుకూలంగా ఉండడం కానీ ఉండదు. సో వీ వెయిట్ ఫర్ 12 months. 12 months టైం ఇస్తాము. సో మనం ఒక అటెంప్ట్లోనే ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఇట్స్ నాట్ ఫేర్ కదా, యూ షుడ్ ఈక్వేట్ ద టూ. కాబట్టి సో మ్యామ్ ఆ 12 monthsలో కూడా వాళ్ళకి ఎంబ్రియో ఫామ్ అయి ఉండొచ్చు, బట్ ఇంప్లాంట్ అవ్వకపోయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద సేమ్ హ్యాపెన్స్ ఇన్ ఐవీఎఫ్ ఆల్సో. పెట్టే ప్రతి ఒక్క ఎంబ్రియో కూడా ప్రెగ్నెన్సీ ఇచ్చే అంత బాగుండకపోవచ్చు. కొంతమందికి ఒకటే సైకిల్లో ఎక్కువ ఎంబ్రియోస్ వస్తాయి. ఆ ఎంబ్రియోస్లో ఒకసారి ఇంప్లాంట్ అవ్వకపోతే రెండోసారి అన్న అవుతుంది. బట్ కొంతమందికి ఒకటే సారి పెట్టడానికి సరిపడా ఎంబ్రియోస్ వస్తాయి. అప్పుడు వాళ్ళు మళ్ళీ సైకిల్ రిపీట్ చేయాల్సిందే. సో బట్ పర్సిస్టెన్స్ ఉండాలి. పర్సిస్టెన్స్ ఉంటే ఫస్ట్ అటెంప్ట్లో కాకపోయినా ఏదో ఒక అటెంప్ట్లో వస్తుంది. బట్ ఆ ఓపిక ఉండాలి. అండ్ మెయిన్లీ ఇండియాలో ఫైనాన్షియల్గా ఇట్స్ అన్ ఇష్యూ. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు వాళ్ళే పే చేస్తారు. కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. బట్ మనకి ఇక్కడ అలా లేదు, వాళ్ళు పాకెట్లో నుంచి పెట్టుకోవాలి ప్రతిసారి అన్నా కూడా వాళ్ళకి కష్టమే. సో ఐ అండర్స్టాండ్ దేర్ కన్సర్న్, బట్ దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ అవర్ కన్సర్న్ దట్ ఇట్స్ 100% నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్.